హాయ్! వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే పెసర గారెలు చేద్దాము. ఈ పెసర గారెల కోసం నేను పెసర గుళ్ళు తీసుకున్నాను. ఇవి నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే శుభ్రంగా కడిగి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా పక్కన పెట్టుకోండి. మనం అదే మిక్సీ జార్లోకి బాగా నీట్గా వడకట్టుకున్న పెసరపప్పును తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం కొంచెంగా ఉప్పు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా హీట్ చేసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా కలుపుకుందాము. పిండిని చూడండి, మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలన్నమాట. అలాంటి పిండిలో మనము ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను వేయడం లేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ నేను పిండిని బాగా మిక్స్ చేస్తున్నాను. పెసరపప్పులో అస్సలు వాటర్ అనేది లేకుండా జాగ్రత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ క్వాంటిటీ వస్తుంది. చూడండి, చక్కగా వడ అనేది ఎక్కడ చుట్టూ విరిగిపోకుండా కరెక్ట్ క్వాంటిటీలో ఉంటుంది. ఇప్పుడు వడలు ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఇలా వడల షేప్లో చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరిగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే లోపలికంట బాగా ఫ్రై అవుతాయి. చాలా టేస్టీగా, క్రంచీగా చాలా బాగుంటాయి. టేస్ట్ వేజే కాదండి, హెల్త్ వేజ్ కూడా ఈ పెసరగారెలు చాలా మంచిది. మనందరికీ తెలిసిందే పెసరపప్పు ఎంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని. ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్కి ఫైబర్ ఉంటుంది. అట్లీస్ట్ 10 డేస్కి ఒక్కసారైనా ఇలా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే స్నాక్స్గా కానీ చేసుకొని తినడం వల్ల చాలా పోషకాలు అండ్ ప్రోటీన్ బాగుంటుంది. ఇలా నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రొటీన్గా చట్నీతో కాకుండా పచ్చిమిర్చి రోటి పచ్చడితో కనుక సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.